హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమల్ల కిచెన్. ఈరోజు తలకాయ కర్రీ తయారు చేద్దాం. ఎంతో తొందరగా అవుతుందండి. ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని ఉల్లిపాయ వేసానండి. తర్వాత ఈ ముక్కలను వేసి మంచిగా ఫ్రై కావాలి. ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేసి మంచిగా కలపాలి. ముక్కకు పట్టేలా ఒక 5 నిమిషాల సేపు ఉంచాలండి. మంచిగా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి. ముక్కకు కారం, ఉప్పు అంతా పడుతుంది. వర్షం పడుతుంది కదా, తలకాయ కర్రీ తీసుకొచ్చామండి. తర్వాత 5 నిమిషాల తర్వాత మనకు అవసరం ఉన్నంత వాటర్ పోసుకొని కొత్తిమీర ఆకు వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. కొత్తిమీర ఆకు వేస్తున్నానండి. ధనియాల పౌడర్ కూడా వేసానండి, స్కిప్ అయింది. 15 నిమిషాలు సన్నని మంట పైన ఉడకనివ్వాలి. విజిల్స్ పెట్టాలి, కాకపోతే ఎక్కువ పెట్టవద్దు. 15 నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి తలకాయ కర్రీ. వేడి వేడి రైస్లోకి తలకాయ కర్రీ రెడీ.